అవగాహన లేకుండా కొంతమంది ప్రొడ్యూసర్ నిరంకుశంగా మాట్లాడుతున్నారు బేటాల విషయంలో. ఇది చాలా తప్పుగా మేము భావిస్తున్నాము. మాకు రావాల్సిన 30% వేతనం కలిపి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కొంతమంది ప్రొడ్యూసర్ చాలా మంచి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. కానీ కొంతమంది ప్రొడ్యూసర్కి అవగాహన లేకుండా, సబ్జెక్ట్ తెలియకుండా డ్రైవర్కి ₹1,50,000 ఎలాగొస్తాయి చెప్పండి. ఒక డ్రైవర్కి ₹1,50,000 ఏ చొప్పున ఇస్తున్నారండి. పొద్దున 4ంటికి వెళ్ళి నైట్ 10 దాకా చేస్తే మాకు వచ్చేది 1,200 అండి. ఏ రకంగా ఇస్తున్నారండి? ₹1,50,000 ఏ రకంగా ఏ లెక్క? నెల పని రోజులు పని జరగకుండా ఇక్కడ కష్టం. 50 ఏళ్ళ నుంచి 24 క్రాప్లలో కొన్ని 12 డిపార్ట్మెంట్ రెగ్యులర్గా పెంచే వేతనాలు ఉన్నాయి. కొంతమందికి నెల సార్లు ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా ఇచ్చి స్కిల్ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ మాత్రం 12 యూనియన్లు డైలీ వేజ్ తీసుకునే వాళ్ళకు ఉన్నారు. క్రమం తప్పకుండా వీళ్ళకి రెగ్యులర్గా ఒకే 30% పెరుగుతుంది. దీన్ని మాలో చీలక తేవడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంకో వైఖరి కాదండి ఇది. మా ఆలోచన ఏంటంటే మాకు కావాల్సిన మా కష్టానికి తగ్గ ఫలితాన్ని మేము అడుగుతున్నాం. ఎప్పుడు జరిగినా మేము 30% వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్లోనే ఉంటుంది. ఎప్పుడు 30% 3 ఇయర్స్కి ఒకసారి పెంచుతామని ఎప్పుడు ఇదే గొడవలు జరుగుతాయి. పోయినసారి ఇదే గొడవలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు అదే గొడవలు. మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం. వాళ్ళు రాసి ఇచ్చిన అగ్రిమెంట్లో 30% ఉంది. ఆ 30% ఇవ్వమంటేనే ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది ఎంతవరకైనా మా వేతనాలు పెంచుకునే వరకు మేము ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా ఇలాగే స్ట్రైక్ చేస్తాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. వాళ్ళు లోపల మాట్లాడింది ఒకటి, బయటకు వచ్చి చెప్పింది ఒకటి. లోపలైతే ఏ కార్మికుల నాయకులతో కానీ వాళ్ళు ఛాంబర్లో ప్రొడ్యూసర్లు కూడా రాలేదు లోపలికి. వాళ్ళే మన ఛాంబర్ ద్వారా మీడియాల విధంగా వాళ్ళతో మాట్లాడి మన భూషణ్ గారు వచ్చి మాకు తెలియజేయడం జరిగింది. ఏదో సంవత్సరానికి ఇప్పుడు 15%, తర్వాత 5% అన్నారు. అది కూడా ఎలాగా 1,500 నుంచి 2,000 లోపు ఉన్న కార్మికులకు మాత్రమే అన్నారు. దాదాపు 13 కార్మికుల యూనియన్లు ఇక్కడ ఉన్నాయి. ఒక 3 యూనియన్లను పక్కన పెట్టి విభజించి పాలించే విధంగా వాళ్ళు మాకు రాత్రి చెప్పడం జరిగింది. కాబట్టి మేము నిరసన వ్యక్తం పరచడానికి వచ్చామన్నా. ఇది ఏ రకమైన సమ్మె కాదు, స్ట్రైక్ కూడా కాదు. 13 మంది కార్మిక వేతనాలు ఏవైతే ఉన్నాయో అందరికీ సమానంగా చూసి ఒక తల్లి బిడ్డల్లాగా ఉన్న మమ్మల్ని విడదీయద్దనే ఉద్దేశంతో ఏదైతే 13 మంది కార్మికుల యూనియన్లు ఉన్నాయో అందరికీ సమానంగా పెంచాలని చెప్పేసి మేము ఈ విధంగా సభాముఖ మీ పాత్రికేయ మిత్రులను తెలియజేసుకుంటామన్నా. పొద్దున్న 4 గంటలకు లేస్తే ఏ టైంకి వస్తామో మాకే తెలియదు. కనీసం ఉన్న పిల్లల్ని ఇట్లా చూసుకోవడానికి ఇట్లా మాకు టైం ఉండదు. అలా కష్టపడుతున్నాం. మాకు ఏం పెంచమంటున్నాం సార్? 30% పెంచమంటున్నాం. ఇంత కష్టపడుతున్నాం. ఒక అడ్డ మీద లేబర్ ఇట్లా 9 గంటలకు ఎక్కి 5 గంటలకు అన్ని కింద పడేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మేము అలాగ వెళ్ళట్లేదు సార్. మీరు ఉన్నంతసేపు మేము ఇట్లా ఉంటున్నాం అక్కడే. ఎంత టైం అయినా వస్తున్నాం. కానీ మమ్మల్ని గుర్తించి మాకు వేతనాలు పెంచడానికి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎవరెవరికో వేలు లక్షలు